శంభాల మీద ఒక ప్రకాశవంతమైన వెలుగు దిగుతున్నప్పుడు నగరం యొక్క విశ్వ వెలుగు నిరీక్షణతో తీవ్రమవుతుంది. కల్కి 7 చిరంజీవులతో ఐక్యమై దివ్య నగరం నడిబొడ్డుకు తిరిగి వస్తాడు. తన తదుపరి సవాలును చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కలి పురుషునికి వ్యతిరేకంగా జరగబోయే యుద్ధానికి కీలకమైన తీవ్రమైన శిక్షణ మరియు దైవిక అన్వేషణల ప్రయాణానికి వేదిక సిద్ధమైంది. పవిత్ర చిహ్నాలు మరియు ప్రకాశించే శక్తితో అలంకరించబడిన సంభాల వాగారంలో కల్కి 7 చిరంజీవుల ముందు నిలుస్తాడు. ప్రతి చిరంజీవుల స్వద్ధామ, ఋషి వ్యాసుడు, హనుమంతుడు, రాజు బలి, ఋషి పరశురాముడు, విభీషణుడు మరియు కృపాచార్య కఠినమైన శిక్షణ, జ్ఞానం మరియు నైపుణ్యాలను అందించడం ద్వారా కల్కికి మార్గనిర్దేశం చేస్తారు. అశ్వత్థామ యొక్క మార్గదర్శకత్వంలో కల్కి యొక్క పోరాట సామర్థ్యాలు మెరుగుపరచబడ్డాయి. ఋషి వ్యాసుడు ధర్మం మరియు విశ్వ సమతుల్యత యొక్క రహస్యాలను లోతుగా పరిశోధించాడు. హనుమంతుడు కల్కి యొక్క చురుకుదనాన్ని పెంచాడు. కింగ్ బాలి యొక్క వ్యూహాత్మక శిక్షణ కల్కి మనస్సును పదును పెట్టింది మరియు దైవిక శక్తిలో ఋషి పరశురాముని పాఠాలు అతని శక్తులను పెంచుతాయి. తన శిక్షణ సమయంలో కల్కి తన భావోద్వేగాలను నియంత్రించడానికి మరియు సర్వోన్నత దేవుడితో కనెక్ట్ అవ్వడానికి ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. దైవిక సహవాసం యొక్క క్షణంలో సర్వోన్నత దేవుడు కల్కి యొక్క నిజమైన ఉద్దేశ్యం 2 దైవిక కళాఖండాలను పొందడంలో ఉందని వెల్లడిస్తుంది. దివ్య గుర్రం అయిన దేవదత్త మరియు నందక ఖడ్గం. ఈ దైవిక మార్గదర్శకత్వంతో కల్కి వారి శిక్షణ కోసం చిరంజీవులకు ధన్యవాదాలు చెప్పి ఒక కొత్త అన్వేషణకు బయలుదేరాడు. కల్కి సంభాల నుండి బయలుదేరినప్పుడు అతను చీకటి ప్రకాశం సమీపిస్తున్నట్లు భావించాడు. ఇది కాళీ పురుషుని యొక్క పెరుగుతున్న ముప్పును సూచిస్తుంది. అధైర్యపడకుండా కల్కి ప్రమాదకరమైన రంగాల గుండా వెళతాడు మరియు దైవిక కళాఖండాలను తిరిగి పొందేందుకు అనేక పరీక్షలను అధిగమించాడు. అతని ప్రయాణం అతనిని శాశ్వతత్వం యొక్క దైవిక వెలుగు దగ్గరికి తీసుకువెళుతుంది. అక్కడ అతను నందక యొక్క ప్రకాశవంతమైన ఖడ్గాన్ని మరియు నక్షత్రాల యొక్క పవిత్ర లోయకు భద్రపరుస్తాడు. అక్కడ అతను దైవిక తెల్లని పెగాసస్ దేవదత్తతో బంధిస్తాడు. శంభాలకి తిరిగి వచ్చిన తన కొత్త దైవిక బహుమతులతో కల్కి గందరగోళ దృశ్యానికి వస్తాడు. దయ్యాల దళం దాడి చేయడం ప్రారంభించినప్పుడు చీకటి మేఘాలు నగరం పైన అరిష్టంగా గుమిగూడాయి. భయాందోళనలకు గురైన గ్రామస్తులు చీకటిని చూస్తున్నారు. 7 చిరంజీవులు పరిస్థితి యొక్క తీవ్రతను గుర్తించి కల్కి వైపు తిరిగి చివరికి సమయం వచ్చింది. వెళ్ళు కల్కి, కలితో యుద్ధం చేయి. మేము ఈ రాక్షసులను నిర్వహిస్తాము. నిశ్చయించుకున్న కల్కి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కల్కి ధైర్యానికి ప్రేరణ పొందిన గ్రామస్తులు దండయాత్ర చేస్తున్న రాక్షసులతో పోరాడేందుకు ఉక్కుపాదం మోపడంతో కల్కి ఉనికి ఆశాకిరణంగా మారింది. దృఢమైన చిరునవ్వుతో అతను తన దైవిక శక్తిని వెలికితీసేందుకు సిద్ధమవుతాడు. కల్కి దేవదత్తుడిని అధిరోహించాడు. నందక ఖడ్గాన్ని ఝుళిపిస్తాడు మరియు దేవతల అంతిమ ఆయుధమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రసారం చేస్తాడు. దైవిక శక్తి యొక్క ఉత్కంఠభరితమైన ప్రదర్శనలో అతను బ్రహ్మాస్త్రాన్ని చీకటి మేఘాలలోకి ప్రయోగించాడు. నేరుగా కలి పురుషునిపై గురిపెట్టాడు. ఖగోళ ఆయుధం దుర్మార్గపు తుఫాను గుండా దూసుకుపోతుంది. గుడ్డి తేజస్సుతో ఆకాశాన్ని వెలిగిస్తుంది.